రాజమండ్రిలో గేమ్ చేంజర్ ఈవెంట్ వేదికగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అటు రాజకీయాల్లో ఇటు టాలీవుడ్లో ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. హీరోలతో దండాలు పెట్టించుకోవాలనే లెవెల్ మనుషులం కాదన్న పవన్ సినిమా టికెట్ రేట్లతో హీరోలకు సంబంధం ఏంటంటూ ప్రశ్నించారు. హీరోలు రావడం సరికాదని సినిమా యూనియన్లు నిర్మాతలు వచ్చి మాట్లాడాలన్నారు. సినిమా ఇండస్ట్రీతో సంబంధం లేని వ్యక్తులు రాజకీయం చేయడం సరికాదన్నారు. ఇండస్ట్రీకి రాజకీయ రంగును పులవడం కూటమి ప్రభుత్వానికి ఇష్టం లేదన్నారు పవన్. ఎంత పెద్ద స్టార్ అయినా పొలిటీషియన్ అయినా ఎక్కడి నుంచి వచ్చారనే మూలాలు ఎప్పటికీ మరిచిపోనని అన్నారు పవన్. తెలుగు ఇండస్ట్రీకి మూలం ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ కలిసి పరిశ్రమ కోసం పనిచేశారన్నారు. ఇక తీసేవాళ్లే సినీ పరిశ్రమ గురించి మాట్లాడాలని కానీ సినిమాలు తీయని వారికి ఆ హక్కు లేదని హాట్ కామెంట్ చేశారు పవన్. సినిమా టికెట్ల కోసం హీరోలకి పనేంటి? హీరోలు ఎందుకు రావాలి? అది మాకు ఇష్టం లేదు. మహా అయితే నిర్మాతలు రండి, ఒక ట్రేడ్ బాడీ రండి, మీ యూనియన్ రండి, మేము అది ఇచ్చేస్తాం. అంతేగాని హీరోలు వచ్చి మాకు నమస్కారాలు పెట్టాలి, అంత ఒక లో లెవెల్ వ్యక్తులం కాదు మేము. దీన్ని ఎక్కడి నుంచి నేర్చుకున్నాం? స్వర్గీయ నటరత్న ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి నేర్చుకున్నాం. మహానటుడు. ఆయనని ఎంతమంది విమర్శించినా, కోటా శ్రీనివాసరావు గారు విమర్శించినా, ఆయన ఎప్పుడన్నా యాక్ట్ చేస్తే ఆయనతో పాటు ఏం బ్రదర్ బాగున్నారని చెప్పి అలా గుండెలు నిండుగా పలికే వ్యక్తి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. ఇంత తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు అన్నిసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు ఘట్టంనేని కృష్ణ గారు కాంగ్రెస్లో ఉండి కూడా కనిపిస్తే ఇద్దరు ఆప్యాయంగా మాట్లాడుకునే వాళ్ళు. ఎన్టీ రామారావు గారు ఎప్పుడు వివక్ష చూపించలా. ఇది చిత్ర పరిశ్రమ తాలూకు ఔన్నత్యం. ఇది